హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని ముస్లిం సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించారండి. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త అయితే వినిపించారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హజ్ యాత్రలకు ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని ప్రకటించారు. అలాగే ఇంట్లో బడికి వెళ్లే పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం పథకం కింద నగదు ఇచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అలాగే సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసి చూపించామన్నారు. ఇక మైనారిటీల అభివృద్ధికి ముందు నుంచి అండంగా నిలిచింది టీడీపీనే అనేసి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా గుర్తు చేశారండి. ఉర్దూ భాషను కూడా రెండో అధికారిక భాషగా చేసింది టీడీపీ హయాంలోనేనని కూడా అన్నారు. ఇక వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిరక్షించింది కూడా తామేనన్నారు. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో మక్కాకు పంపించే ఏర్పాట్లు చేసింది కూడా తామేనని చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా గుర్తు చేశారండి. కాబట్టి హజ్ యాత్రకి వెళ్లే కుటుంబాలు వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 1,00,000 అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.